హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బ్రొకోలీ ఫ్రై అండి. ఈ బ్రొకోలీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తీసేస్తుంది. అలాగే క్యాన్సర్లు రాకుండా కూడా ఈ బ్రొకోలీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో చూసారా, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే మనం బ్రొకోలీని కట్ చేసుకోవాలండి. అంత చిన్న చిన్న పీసెస్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఒక బౌల్లో హాట్ వాటర్ని అయితే తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపునైతే తీసి మరిగే వాటర్లో ఈ బ్రొకోలీ పీసెస్ని అయితే యాడ్ చేయాలండి. ఇలా వేయడం వల్ల బ్రొకోలీలో ఏమన్నా చిన్న చిన్న పురుగు అలాగే డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో చూసారా, ఫ్రెష్గా తయారైన బ్రొకోలీ పీసెస్ని ఒక బౌల్లో అయితే వేసాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో ఆయిల్ అనేది హీట్ అయింది. సో ఇందులో కచ్చా పచ్చాగా దించిన వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా పోపు దినుసులు అయితే తీసుకుంటున్నానండి. సో ఈ బ్రొకోలీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా ఈ పోపంతటిని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇందులోకి మనము సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇవి మంచిగా మగ్గేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇందులో తగినంత ఉప్పు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ ఉప్పు పసుపు అనేది ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గడానికైతే హెల్ప్ చేస్తుందండి. సో చూసారా, దోరగా అయితే మనము ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టి మగ్గనిద్దాము. కాసేపు అయిన తర్వాత చూస్తున్నానండి, చక్కగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో బ్రొకోలీ పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో మొత్తం పీసెస్ని అయితే ఇందులో వేసి చక్కగా అయితే కలుపుకోవాలండి. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రొకోలీని వీక్లో వన్స్ అయినా ఉండేలాగా ప్లాన్ చేయండి. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి. బ్రొకోలీ పీసెస్ అయితే చక్కగా మగ్గిపోయాయండి. నేను ఒక పీస్ని టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. చేతితో మెదిపితే చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. సో ఇలా కుక్ అయిందంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మగ్గిన తర్వాత కారం యాడ్ చేస్తే అది ముక్కలకైతే చాలా చక్కగా అయితే పడుతుందండి. సో కారాన్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా, మీరు ఇంట్లో తయారు చేసిందైనా పర్వాలేదు, ప్యాకెట్లో ఉన్న మసాలా అయినా ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఫ్రెష్గా తెచ్చిన మసాలా పొడినైతే యాడ్ చేస్తున్నాను కొద్ది మొత్తంలో. ఈ మసాలా పొడి వేయడం వల్ల ఈ ఫ్రైకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో ఎక్కువగా మనం వేయడం లేదు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మగ్గబెట్టాం కదండి. సో మూత తీసి అయితే ఒకసారి చూద్దామండి. సో ఈవెన్గా చాలా చక్కగా అయితే కుక్ అయిపోయిందండి. మనకి బ్రొకోలీ ఫ్రై అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ బ్రొకోలీ ఫ్రైని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. మీరు కూడా తప్పకుండా ఈ బ్రొకోలీ ఫ్రైని అయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.